రమణ గారు సార్ నమస్కారం. నమస్కారం రాజేష్. రమణ గోగుల ఒక మ్యూజిక్ సెన్సేషన్. గోదారి గట్టు మీద రామసలకావే. మీ పాటలతో ఒక వైబ్ ఇచ్చారు అప్పటి యూత్ ఆడియన్స్. మ్యూజిక్ సైడ్ ఇటు ఎలా సార్? చైల్డ్హుడ్ నుంచి ఐ బీన్ ఇన్వాల్వ్ మ్యూజిక్. ప్రేమంటే ఇదేరా ముంబైలో జయంత్ గారు మిమ్మల్ని కలిశారంట. 2 సిచ్యువేషన్స్ చెప్తాను, ఒక 2 ట్యూన్స్ చేసి పంపించారంటే మీరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదంట మూవీస్ సైడ్ సంథింగ్. ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆడియో క్యాసెట్స్ చాలా విపరీతంగా సేల్ అయ్యాయి. ద బెస్ట్ ఆల్బమ్ ఆ టైంలో అది. ఐ మీన్ ఐ వాజ్ షాక్డ్. నేను ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ తమ్ముడులో ఏ పిల్ల నీ పేరు లవ్లీ, మీ పాటలు వింటే అందరు పవన్ కళ్యాణ్ గారే పాడినట్టు ఉండేది. యాప్ట్ వాయిస్ అనమాట. నార్మల్గా పాట పవన్ లవ్డ్ ఇట్. సార్ ఆ పాటకి మీకు పవన్ కళ్యాణ్ గారికి ఆయన డైరెక్టర్ ఆ సినిమాకి, సో ఎలా ఉండేది? బట్ మోస్ట్ ఆఫ్ ద లిరిక్స్ ఫర్ దట్ పర్టికులర్ సాంగ్ వాస్ ఫైనలైజ్డ్ బై పవన్. మీకు బాగా నచ్చి అరే సూపర్ ఇరగదీశారు వీళ్ళు, నా పాటకి న్యాయం చేశారు పిక్చరైజేషన్ అన్నది ఏముంది సార్? పవన్ సినిమాలతో ఎవ్రీ సాంగ్ హీ టుక్ లాట్ ఆఫ్ కేర్. బట్ ఏ పిల్ల వాజ్ స్పెషల్ కదా. ది బెస్ట్ సాంగ్స్ చాలా ఇచ్చారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈస్ యువరాజు సార్. నాకు యువరాజు బాగా నచ్చిన ఆల్బమ్ అది. ఇప్పుడే కొంచెం అడ్వాన్స్డ్గా ఇప్పుడున్న ట్రెండీ సాంగ్స్ ఏదో అప్పుడే ఇచ్చేసారు అనిపిస్తుంది మాకైతే. క్రియేటింగ్, throwing in some rap, throwing in some rock and roll, some blues. అంటే ఈ పాటకి మీరైతేనే యాప్ట్ అని అలా మిమ్మల్ని ప్రెజర్ చేసి పాడించిన పాట ఏమైనా ఉందా ఎస్పెషల్గా? మీరు కంపోజ్ చేసిన పాటలు, మీరు కానీ మనీ గారు కానీ ఆర్పి పట్నాయక్ గారు కానీ, అంటే అప్పుడు మీరు కంపోజ్ చేసిన పాటకి లైఫ్ టైం ఉండడానికి ఇప్పుడు లైఫ్ టైం తగ్గిపోవడానికి రీజన్ ఏమనుకుంటారు మీరు? నాకు తెలియదమ్మా. ఐ డోంట్ నో ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్.